ప్రైమ్ 9 ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. డీటెయిల్స్ చూద్దాం. విజయవాడలో కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ ప్రసంగించారు. కూటమి వచ్చిన 16 నెలల్లో రాష్ట్ర అభివృద్ధిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. గూగుల్ సంస్థ వైజాగ్లో $15 బిలియన్ పెట్టుబడి పెట్టడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో కంపెనీలు ఆంధ్రలో సంస్థలు స్థాపించడం తమ వల్ల కాదని వెళ్లిపోయాయన్నారు. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విజన్ ఉన్నటువంటి నాయకుడిని ఆయన మీద నమ్మకంతో కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతోందని అన్నారు. ఇది నిజమైన దీపావళి పండుగ. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి పండుగ మనస్ఫూర్తిగా జరుపుకోవటం మనందరం చూస్తూనే ఉన్నాము. ఈసారి మనకి గూగుల్ అనే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి విశాఖపట్నం రావటం అనేది నిజంగా చాలా గొప్పది. మన నారా లోకేష్ గారు రాత్రింపగళ్ళు కృషి చేసి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తేవటం, అలాగే ఎంతో డెవలప్మెంట్ చేయటం, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో బోల్డంత అభివృద్ధి, దానితో పాటు సంక్షేమం ప్యారల్గా చేయటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. మనకి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒకే ఒక పెద్ద సమస్య యువత నిరుద్యోగం. ఆ సమస్య లాంటి నరకాసుడిని వధించడానికి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం రాత్రింపగళ్ళు కృషి చేస్తూ ఉంది. అందుకే ఇది నిజమైన దీపావళి పండుగ.